మీరు సాలరీడ్ ఎంప్లాయీ అయితే ఎవ్రీ మంత్ లాస్ట్ వర్కింగ్ డే 28th, 29th ఆర్ 30th ఒక నోటిఫికేషన్ వస్తుంది. సాలరీ క్రెడిట్ అయినట్టుంది. యువర్ సాలరీ హ్యాస్ బిన్ క్రెడిటెడ్. ఫుల్ హ్యాపీస్, అమ్మయ్య అనుకుంటాం. కానీ ఆ మంత్ మారంగానే ఫస్ట్ వీక్ లోపలే బ్రో ఈఎంఐలు ఉన్నాయి కట్టాలి కదా. అవును రమేష్, సాలరీ వచ్చినంత సేపు కూడా ఉండట్లేదు. 4th కో 5th కో 6th కో టింగ్ 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 అనే డబ్బులు బయటికి వెళ్ళి నోటిఫికేషన్ వస్తాయి. ఈఎంఐస్ ఉంటాయి, మంత్లీ బిల్స్ ఉంటాయి, లోన్లు తీర్చాల్సినవి ఉంటాయి. అప్పుడు మనకు అర్థమైంది ఏంట్రా అంటే మళ్ళీ శాలరీ అకౌంట్ ఓపెన్ చేసేసుకుంటే అరే నెలలో ఇంకా 25 రోజులు ఉన్నాయి, మన దగ్గర డబ్బులు అయిపోయేంట్రా, ఎలారా ఇప్పుడు, ఎలా నెల గడిచేది అని ఒక ఆలోచన వస్తుంది. అప్పుడే మీకు ఫోన్ కాల్ వస్తుంది. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, వీఆర్ కాలింగ్ ఫ్రమ్ ఉత్తుతి బ్యాంక్. మీకు పర్సనల్ లోన్ రిక్వైర్మెంట్ అని ఉందా సార్? చాలా తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కి ఇస్తున్నాను సార్. ఇది వినంగానే లోపల ఒకడు అంటాడు మన, అరే ఇలాగా తెలుసురా మనకు డబ్బులు కావాలని, మనం ఎవరికి చెప్పలేదే అని అనుకుంటాం. ఇటు పక్కో సేటాన్గాడు ఉంటాడు, 2 కొమ్ములు వేసుకుని ఆడంటాడు, నువ్వు తీసుకోరా తర్వాత చూసుకుందాం, ముందర మన డబ్బులు కావాలి, ఈ నెలలో చాలా ఖర్చులుంటే మనకు అసలు డబ్బులు తీసుకో అని ఆడు చెప్తాడు. అక్కడ మొదలవుతుంది అప్పు. ఈ అప్పు ఎంత పెరుగుతుందంటే మనకు తెలియకుండానే దానిపైన కట్టే వడ్డీ, వడ్డీ పైన వడ్డీ, వడ్డీ పైన వడ్డీ, అదొక పెద్ద పర్వతంలా మారిపోతుంది. ఆ పర్వతాన్ని తగ్గించడం ఎలా అర్థం కాదు. ఎలా ఆ అప్పు ఊబిలోంచి బయటికి రావాలి ఇది ఎవరు నేర్పించరు. అండ్ దాంట్లో చిక్కుకుపోయి తబ్బిబ్బైపోయి కింద మీద అయిపోతుంటాం అందరం కూడా. అండ్ దాని నుంచి బయటికి రావడానికి కూడా 8th వండర్ ఆఫ్ ది వరల్డ్ కాంపౌండింగ్ ని వాడచ్చు. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఐఎమ్ నాట్ కిడింగ్. కాంపౌండింగ్ వాడి డబ్బులు పెంచుకోవచ్చు, కాంపౌండింగ్ వాడి అప్పుని కూడా తగ్గించుకోవచ్చు. ఎలా తెలుసుకోవాలన్న క్యూరియాసిటీ ఉంటే యు ఆర్ ఎట్ ద రైట్ ప్లేస్ మై ఫ్రెండ్. లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్. నా పేరు కౌశిక్ అండ్ వెల్కమ్ టు క్యూరియస్ కౌశిక్. అండ్ ఇక్కడ చాలా క్యూరియస్ కాంటెంట్ తయారు చేస్తూ ఉంటాం మేము. సో మీకు గనక ఈ పర్టికులర్ టాపిక్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, ఏది అప్పు తీర్చుకోవడానికి కాంపౌండింగ్ ఎలా వాడుకోవాలి అన్న ఈ టాపిక్ ఇంట్రెస్ట్ చేస్తే ఐ థింక్ ఎక్కువ ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. అయితే ఇక్కడ ముందర ఒక వీడియో చేసాం, మ్యూచువల్ ఫండ్స్ గురించి ఒక వీడియో చేసినప్పుడు అక్కడ ఒక కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీకు కనుక అప్పు తగ్గించుకోవాలనిపిస్తే కనుక కాంపౌండింగ్ వాడి స్నో బాలింగ్ అని కమెంట్ చేయమని చాలా మంది కమెంట్ చేశారు. స్నో బాలింగ్ అని అర్థమైంది. ఆబ్వియస్లీ చాలా మందికి అప్పులు ఉంటాయి, దాన్ని ఎలా తీర్చుకోవాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి దానికి ఇంట్రెస్ట్ ఉంది, దానికి సంబంధించిన వీడియో ఇది. అండ్ ఒక మనవి ఏంటంటే చాలా మంది వీడియో చూస్తున్నారు, ఒక 50-60% మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఛానల్ కి. సో కన్సిడర్ డూయింగ్ దట్ మాకు కాస్త వాలిడేషన్ గా వర్క్ అవుతుంది. అంటే మేము చేస్తున్న పని కరెక్టే, మేము వెళ్తున్న దారి కరెక్టే అని మాకు అర్థమవుతుంది కాబట్టి సో యువర్ లైక్ టు ద వీడియో అండ్ యువర్ సబ్స్క్రిప్షన్ టు ద ఛానల్ మాకు మోటివేషన్ వెళ్ళిపోతుంది, వాలిడేషన్ వెళ్ళిపోతుంది. సో డూ దాట్. సో ఇక్కడ ప్రాబ్లం ఏమైపోయిందంటే చాలా ఈజీగా మనకి అప్పు దొరికేస్తుంది మధ్యలో. పాతకాలంలో వెళ్ళి ఎవరైనా అడగాల్సి వచ్చేది, ఈ నెల కొంచెం డబ్బులు ఇవ్వగలుగుతారా, అప్పు ఇవ్వగలుగుతారా, అడగడంలో కొంచెం మొహమాటం ఉండేది, కొంచెం ఆలోచించే వాళ్ళం. ఇప్పుడు యాప్ లో ఓ బటన్ నొక్కగానే అన్సెక్యూర్డ్ లోన్, కొలాటరల్ లేకుండా లోన్ వచ్చేస్తుంది మనకి, మన అకౌంట్ లో పడిపోతాయి. వితిన్ 5 minutes యూ విల్ గెట్ మనీ. అదేదో ఫ్రీగా ఇస్తున్నట్టుగా. ఆడు ఫ్రీగా ఇవ్వడు, మన దగ్గర ఇంట్రెస్ట్ దొబ్బుతాడు. అది మనకు అర్థం కాదా, అప్పుడు మైండ్ చేయందాన్ని, పట్టించుకోదాన్ని అంతే. సో ఇట్లా ఇంత ఈజీగా అప్పు దొరకడంతో జరుగుతుంది ఏమిటంటే ఇండియన్ ఫ్యామిలీస్ అందరూ చాలా ఇబ్బందులు పాలవుతున్నారు. ఇన్ఫాక్ట్ ఇది తక్కువ జీతం ఉన్న వాళ్ళకి మాత్రమే సంబంధించింది అనుకోవద్దు. బికాజ్ కొన్ని ఫ్యామిలీస్ లో ఇద్దరు పనిచేస్తున్నారు, హస్బెండ్ వైఫ్ ఇద్దరు పనిచేస్తున్నారు, మల్టిపుల్ ఇన్కమ్ సోర్సెస్ ఉన్నా కూడా ఖర్చులు ఆర్ ఈక్వల్ టు ది సంపాదన. అలాంటి పరిస్థితుల్లో ఆబ్వియస్లీ అప్పులు చేయాల్సి వస్తుంది, పర్సనల్ లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది, క్రెడిట్ కార్డ్ వాడాల్సి వస్తుంది. చాలా మంది క్రెడిట్ కార్డ్ స్వైప్ చేసి కూడా డబ్బులు తీసుకొని వాడేస్తూ ఉంటారు. ఇదంతా కూడా ఒక మేజర్ కారణంగా మారిపోయింది. ఒక విషస్ సైకిల్, ఊబి లాంటిది అనమాట. ఒకసారి చిక్కుకుంటే బయటకు రావడం కష్టం, ఎంత కష్టపడతామో అంత ఎక్కువ లోపలికి వెళ్ళిపోతూ ఉంటాం అనమాట. బట్ ఈజీగా ఒక సెన్స్ ఆఫ్ డిసిప్లిన్, ఈజీ అనంత మాత్రాన ఏదో చిటికేస్తే అయిపోతుంది అనుకోవద్దు. డిసిప్లిన్ చాలా అవసరం. ఆ డిసిప్లిన్ ఉంటే దీనిలోంచి బయటికి రావచ్చు. కొంచెం డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేసుకోవాలి. వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది ఏం మాట్లాడుతున్నాను. మీరు తీసుకున్న లోన్స్ డిఫాల్ట్ చేయడం, దాంతో మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతిండడం, సిబిల్ స్కోర్ అంటే అది దెబ్బతిండడం, శాలరీస్ పెరగకపోవడం, ఎక్కువ శాలరీ పే చేసే జాబ్స్ దొరకకపోవడం, ఖర్చులు మట్టుకు పెరుగుతూనే ఉండడం, ఈఎంఐస్ చాలా ఎక్కువ తీసేసుకోవడం, చుట్టుపక్కల వాళ్ళని చూసి ఆ పియర్ ప్రెషర్ లో అవసరం లేని సామాన్లు కొనుక్కోవడం, అవసరం లేని ఇల్లు కొనుక్కోవడం, కారు కొనుక్కోవడం, వాటికి ఈఎంఐలు కట్టేయడం, ఇదంతా కూడా ఒక మేజర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్ లోన్స్ పెరగడానికి, అప్పులు పెరగడానికి, క్రెడిట్ ఎక్కువ మీ మీద పడిపోవడానికి. దాని నుంచి బయటపడడానికి కొన్ని సులువైన చిట్కాలు చెప్తాను. దాని ముందర మిమ్మల్ని కొంచెం భయపెట్టాలి నేను. అదేంటి తెలుసా,
క్రెడిట్ కార్డు మీద తీసుకున్న అప్పు ఏదైతే ఉంటుందో అది మీరు తీర్చలేదనుకో 2 yearsలో డబుల్ అయిపోతుంది. అదేంటి మేము బ్యాంక్లో ఏమైనా డబ్బులు వేస్తే మాకు 6-7 సంవత్సరాలు పడుతుంది డబుల్ అవడానికంటే మరి అదే దట్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ ది సిచ్యువేషన్ ఆఫ్ ది సీరియస్నెస్. ఏంటంటే ఇప్పుడు బ్యాంక్స్ ఎలా పనిచేస్తాయి ఆర్ క్రెడిట్ కార్డ్ కంపెనీస్ ఎలా పనిచేస్తాయి? ఇప్పుడు బ్యాంక్స్ యూజువలీ మనం బ్యాంక్లో డబ్బులు డిపాజిట్ చేస్తే మనకి 6 to 8% రిటర్న్ ఇస్తారు. ఎఫ్డి రూపంలోనో ఆర్డి రూపంలోనో మనం డబ్బులు వేస్తే 6 to 8%, మీరు సీనియర్ సిటిజన్ అయితే కొంచెం ఎక్కువ. కానీ అదే మనం బ్యాంక్ దగ్గర లోన్ తీసుకుంటే హౌస్ లోనో కార్ లోనో బైక్ లోనో 11%, 12% ఇంట్రెస్ట్ రేట్ ఛార్జ్ చేస్తారు. ఈ డిఫరెన్స్ ఏది ఉందో మనకు 6%, 8% ఇచ్చేది మనం తీసుకుంటే కట్టే 11, 12, 13%, ఆ డిఫరెన్స్ లోనే బ్యాంక్స్ డబ్బులు సంపాదించేది, ఆ డిఫరెన్స్ లోనే క్రెడిట్ కార్డ్స్ డబ్బులు సంపాదించేది. ఆడు మనకు డబ్బులు ఇచ్చేస్తాడు, 13% కట్టమంటాడు. రూల్ ఆఫ్ 72 తెలుసా మీకు? తెలిస్తే కమెంట్ చేయండి తెలుసు భయ్య అని, తెలియకపోతే రూల్ ఆఫ్ 72 అని కమెంట్ చేయండి, దాని సెపరేట్ వీడియో చేద్దాం. అయితే ఈ ఇంట్రెస్ట్ రేట్స్ చాలా హైగా ఉండడంతో అసలు ప్రిన్సిపల్ పైన ఇంట్రెస్ట్ ఆడడం, ఆ మొత్తం పైన మళ్ళీ ఇంట్రెస్ట్ ఆడడం, ఆ మొత్తం పైన మళ్ళీ ఇంట్రెస్ట్ ఆడడం, ఇది కాంపౌండింగ్ ఎఫెక్ట్. సో ఎలా అయితే డబ్బులు పెంచుకోవడానికి కాంపౌండింగ్ ఎఫెక్ట్ మనకి యూజ్ అవుతుందో అలాగే ఈ అప్పు పెరిగిపోవడం కూడా కాంపౌండింగ్ ఎఫెక్ట్ వల్లే అవుతూ ఉంటుంది. సో మనం పేమెంట్స్ డిఫాల్ట్ చేసినా, సరైన టైంలో అప్పు తీర్చకపోయినా, ఆ ఈఎంఐస్ కట్టకపోయినా కూడా ప్రిన్సిపల్ అమౌంట్ ఇంకా పెరుగుతూ ఉంటుంది, లోన్ అమౌంట్ ఇంకా పెరుగుతూ పోతూ ఉంటుంది. దట్స్ ది కాజ్ ఆఫ్ ఈ ఇంక్రీజింగ్ డెట్స్. If you miss the interest, you'll get your debt. భయ్యాను భయపెట్టేస్తున్నాం, మాకు సొల్యూషన్ కావాలి. భయం కాదు, భయం మా దగ్గరే ఉంది ఆల్రెడీ అంటారా? సరే, ఈ డెట్ ని ఎలా క్లియర్ చేయాలో అర్థం చేసుకోవాలంటే సైకాలజీ బిహైండ్ దిస్ కొంచెం అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. అది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ డిస్క్లైమర్ ఏంటంటే ఇవన్నీ కూడా ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం చేస్తున్న వీడియోస్, రైట్? మీరు ఇది చూసి మీకు ఒక ఐడియా వస్తుంది ఏం చేయొచ్చు. దీనిపైన ఆబ్వియస్లీ మీరు ఇంకొంచెం రీసెర్చ్ చేయొచ్చు, ఆర్ మీ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ తో కూర్చొని మాట్లాడి అప్పుడు ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఎగ్జాక్ట్లీ ఏ జర్నీలో వెళ్ళాలని. ఇది చెప్పిన తర్వాత అర్జెంట్ గా చూసేసి అరే నా జీవితం ఇలా అయిపోయిందా అని కంగారు పడిపోకండి. ఆ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్, ఫోమో అంటుంటారు, అలాంటి వాటిలో పడిపోకండి. లేకపోతే ఓ స్ట్రెస్ ఫీల్ అయిపోకండి. లేదు, ఇక్కడ ముందర మనం ఎడ్యుకేట్ అవుదాం, మనం కాస్త తెలుసుకుందాం. ఎగ్జామ్లు రాసే ముందు చదువుకోవాలి, నేర్చుకోవాలి కదా. ఇది నేర్చుకోవడం ఎగ్జామ్ తర్వాత, ఇంప్లిమెంటేషన్ తర్వాత, ఫస్ట్ నేర్చుకునే ప్రయత్నం మాత్రమే ఇది. డెట్ అనగానే మనకి మైండ్ లో ఫస్ట్ వచ్చే థాట్ నెగిటివ్ గా. ఎందుకు అంటే అప్పు అంటే మంచిది కాదు, అప్పు అంటే కొంచెం షేమ్ అండ్ గిల్ట్, అప్పు అంటే మన ఎవరో తరుగుతారు, వాళ్ళకి తిరిగి ఇచ్చేయాలి, మన ప్రశ్నిస్తారు. అప్పు ఇచ్చినవాడు అరాచకాలు చేయడం, తీసుకున్నవాడు అవమానపడ్డమేనండి నా ప్రాబ్లం. అప్పు చేసిన వాడికి మాత్రమే ఆ బాధ అర్థమవుతుంది. ఒక సెన్స్ ఆఫ్ నెగిటివిటీ వచ్చేస్తుంది. కానీ యాక్చువల్లీ అప్పు గురించి ఆర్ డెట్ గురించి మాట్లాడితే 2 రకాల డెట్స్ ఉన్నాయి. దిస్ గుడ్ డెట్ అండ్ బ్యాడ్ డెట్. గుడ్ డెట్ ఏంటి అంటే మనం తీసుకునే అప్పు ఏదైతే మనకి ఎక్కువ డబ్బులు జనరేట్ చేయడానికి హెల్ప్ అవుతుందో. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ కోసం డెట్ తీసుకున్నారు, ఆ డెట్ ని, ఆ డబ్బుల్ని వాడి బిజినెస్ ని పెంచారు, అది మీకు ఎక్స్ట్రా డబ్బులు క్రియేట్ చేసి పెట్టింది, మీ నెట్వర్త్ ని ఇంక్రీజ్ చేసింది. ఆ డెట్ ఈస్ యాక్చువల్లీ ఎ గుడ్ డెట్ టు హ్యావ్. ఆ అప్పు తీర్చేస్తాం కానీ ఆ డబ్బులు తీసుకుని ఇన్వెస్ట్మెంట్ గా వాడతాం అనమాట. దట్స్ ఎ గుడ్ డెట్. బ్యాడ్ డెట్ అంటే ఏంటి? దేనికోసమైతే డబ్బులు అప్పు చేశామో దాన్ని తీర్చలేని పరిస్థితి వచ్చేస్తే, ఎవరి దగ్గర అయితే అప్పు చేశామో వాళ్ళు మనం తీర్చలేని పరిస్థితి పైన యాక్షన్స్ తీసుకోగలిగితే, అంటే మన దగ్గర ఉన్న సామాన్ తీసుకెళ్లిపోవడమో ఆర్ మన మీద ఏమన్నా కేసులు వేయడమో ఇలాంటివి ఏమన్నా జరిగితే, మన సిచ్యువేషన్ నెగిటివ్ గా ఇంపాక్ట్ అయితే, దట్స్ కాల్డ్ ఎ బ్యాడ్ డెట్. ఇందాక చెప్పినట్టుగా కాంపౌండింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో అప్పు తీసుకున్నప్పుడు మీకు అగెయిన్స్ట్ గా పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుందో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. నౌ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ హియర్, వాళ్ళు క్రెడిట్ కార్డ్ పైన ఐ థింక్ దేర్ ఇంట్రెస్ట్ రేట్స్ గో అప్ టు 3.4%, సమ్ టైమ్స్ ప్రాబ్లీ మోర్ ఆల్సో. 1,00,000 రూపాయలు లోన్ తీసుకున్నాం అనుకుందాం, 1 lakh లోన్ ఎవరో తీసుకున్నారు. 3.4% కనుక మీరు ఇంట్రెస్ట్ దానిపైన కట్టాలంటే 6 months తర్వాత ఆ అమౌంట్ ఎంత అవుతుంది తెలుసా? 1,22,292. 1,00,000 తీసుకుంది కాస్త 6 నెలల తర్వాత దగ్గర 1,23,000 అయిపోతుంది. ఇదే సంవత్సరం తర్వాత అయితే 1,50,000 దాకా వెళ్ళొచ్చు. సరిగ్గా చెప్పాలంటే 1,49,565. ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ క్రియేట్ చేసే ప్రాబ్లం ఇది. 3.4% ఇంట్రెస్ట్, బట్ సంవత్సరంలో ఆల్మోస్ట్ 50% పెరిగిపోయింది మీరేం కట్టకపోతే, తీర్చకపోతే గనక. ఈ అప్పు అన్న ఊబిలోంచి బయటపడాలంటే డబ్బు లేకపోవడం యాక్చువల్ ప్రాబ్లం కాదు, డిసిప్లిన్ లేకపోవడం యాక్చువల్ ప్రాబ్లం. ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేకపోవడం. నౌ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఏంటి అంటే అది సెపరేట్ గా వీడియో చేద్దాం. బట్ ఇన్ ద కమెంట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్, విల్ టాక్ అబౌట్ దట్ సెపరేట్లీ. బట్ ఇక్కడ మీకు ఇంపార్టెంట్ విషయాలు చెప్పాలి నేను.
మన దగ్గర కాస్త అప్పు ఉంది, ఆ అప్పు తీర్చే వరకు మనం కొన్ని విషయాలు చేయాలి. ఈ డిసిప్లిన్ లో భాగంగా బేసిక్ గా టచ్ చేస్తున్న కొన్ని పాయింట్స్. ఏంటి ఆ విషయాలు అంటే, అప్పు ఉన్నంత కాలం ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త అప్పులు చేయకండి, రైట్? 2, క్రెడిట్ కార్డ్స్ వాడకండి ఎక్కువగా. ఆ అప్పు తీరిపోయేంత వరకు మళ్ళీ కార్డులు వాడేసి గీకేసి ఇలాంటి పనులన్నీ చేయకూడదు. స్విచ్ టు క్యాష్ ఆర్ డెబిట్ కార్డ్స్. డబ్బులు క్యాష్ రూపంలో మనం ఖర్చు పెడుతున్నప్పుడు ఆ నొప్పి తెలుస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్ ఆఫ్ ద వీడియో, ఈ కాంపౌండింగ్ ఎఫెక్ట్ ని ఎలా వాడాలి మన అప్పులు తీర్చడానికి, డెట్ ని క్లియర్ చేయడానికి, అది ఇక్కడ మాట్లాడుకుందాం. ఒక అప్రోచ్ ఏమో కాస్త ఎమోషనల్ అప్రోచ్, ఒక అప్రోచ్ ఏమో లాజికల్ అప్రోచ్. ఎమోషనల్ ఎందుకు అంటున్నానంటే, మనకి ఫర్ ఎగ్జాంపుల్ తొందరగా ఏదైనా తీర్చేయగలిగితే, ఇఫ్ యూ గెట్ అ స్మాల్ విన్, ఎమోషనల్ ఫీల్ హ్యాపీ, రైట్? 100 రూపాయలు అప్పు ఉంది, 1000 రూపాయలు అప్పు ఉంది, ఏది ఫస్ట్ తీర్చేయచ్చు? 100 రూపాయలు అప్పు తీర్చేయచ్చు అని ఒక ఫీలింగ్ ఉంటుంది మనకి. అది తీర్చేస్తే అమ్మయ్యా ఒకటి తీర్చేసావరా, ఇది ఎమోషనల్. కానీ లాజికల్ గా ముందర 1000 తీర్చేస్తే దానిపైన వడ్డీ ఎక్కువ ఉంది కదా, ముందర 1000 తీర్చేద్దాం, 100 దేవుంది వడ్డీ తక్కువే కదా అన్న థాట్ లో ఉంటే అది లాజికల్ రీజనింగ్. ఈ రెండింటికి వేరే వేరే మెథడ్స్ ఉన్నాయి, దాని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం. ఫస్ట్ థింగ్ ఇస్ కాల్డ్ డెట్ స్నోబాలింగ్. స్నోబాలింగ్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు ఎక్కడన్నా మంచు ప్రదేశాలకు వెళ్ళుంటే కనుక ఒక చిన్న బాల్ లా తయారు చేసి కొండ మీద అలా వదిలేశారనుకో, అది దొల్లుతూ వెళ్తున్నంత సేపు కూడా ఇంకా ఎక్కువ స్నోని అటాచ్ చేసుకుని దానికంటూ చేసుకుని ఆ బాల్ పెద్దగా అయిపోతుంటుంది. దట్స్ కాల్డ్ స్నోబాలింగ్ ఎఫెక్ట్. అలా కిందకి వెళ్తూ దాని సైజ్ పెరిగిపోతుంది అనమాట, దాని స్పీడ్ పెరిగిపోతుంది, దాని సైజు పెరిగిపోతుంది. డెట్ స్నోబాలింగ్ కూడా ఒక కాన్సెప్ట్ ఇలాంటిదే. చెప్తానేంటో. మీ దగ్గర ఉన్న అతి తక్కువ డెట్ అప్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ తీర్చేయడం, దాంతో ఒక మొమెంటం క్రియేట్ అవుతుంది. ఒక అప్పు అయిపోయింది, నెక్స్ట్ ఈ డబ్బులన్నీ తీసుకెళ్లి 2 దాని మీద పెట్టి ఆ అప్పు తీర్చడం, తర్వాత ఈ 2 డబ్బులన్నీ తీసుకెళ్లి 3 దాని మీద తీర్చేయడం. దట్స్ బేసికలీ క్రియేటింగ్ మొమెంటం, క్రియేటింగ్ ఎ స్నోబాల్ ఎఫెక్ట్. దీంతో మీకు ఆ ఇనిషియల్ వెంటనే ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది, అరే ఒక అప్పు తీరిపోయింది, 2వ అప్పు తీరిపోయింది, ఒక ఎమోషనల్ సాటిస్ఫాక్షన్ కూడా క్రియేట్ అవుతుంది అనమాట. ఈ డెట్ స్నోబాల్ మెథడ్ కి ఒక ఎగ్జాంపుల్ తోటి కాస్త మాట్లాడుకుందాం, కొంచెం ఈజీగా ఉంటుంది అర్థం చేసుకోవడానికి. మీ దగ్గర ఉన్న అప్పులన్నీ కూడా లిస్ట్ చేసుకోండి ఇన్ ద అసెండింగ్ ఆర్డర్, తక్కువ నుంచి ఎక్కువ దాకా. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ దిస్ కేస్, క్రెడిట్ కార్డ్ ఏ 30,000, క్రెడిట్ కార్డ్ బి 45,000, క్రెడిట్ కార్డ్ సి 1,30,000. వాటి ఇంట్రెస్ట్ రేట్స్ 3.5%, 3.2, 3.4%. సో ఇంట్రెస్ట్ రేట్స్ పైన సార్ట్ చేయట్లేదు, అమౌంట్ ఆఫ్ డెట్ పైన సార్ట్ చేస్తున్నాం అసెండింగ్ ఆర్డర్ లో. మినిమం పేమెంట్ అంటే ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు, రైట్? 5% అనుకుందాం. సో కార్డ్ ఏకి 1,500, కార్డ్ బికి 2,250, కార్డ్ సికి 6,500. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. మన డెట్ స్నోబాల్ లో కాన్సెప్ట్ ఏంటి? తక్కువ డెట్ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ అటాక్ చేయాలి. మనం ఎలా అటాక్ చేస్తామంటే, మన దగ్గర మంచి ఎవరైనా ఖర్చు ఉందో అనుకుందాం, ఆడిని చంపేసేంత కోపం ఉంది, ఆ కోపం అంతా వాళ్ళపైన పెట్టేస్తాం కదా. అలాగా ఈ అతి చిన్న అప్పు అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని అటాక్ చేయాలి. ఎట్లంటే సుత్తిపెట్టి కోట ఎట్టుండాలి, ఫుల్ ఫోకస్ దాని మీద పెట్టాలన్నమాట. దానికి ఏం చేస్తాం? మీ దగ్గర మీ శాలరీలో 15,000 మీరు పక్కన పెట్టగలరు అప్పులు తీర్చడానికి. సో మినిమం పేమెంట్స్ ఎంత? ఈ 3 కలిపితే 1,500, 2,250 అండ్ 6,500 అంతా కలిపితే కూడా 10,250. ఓకే, 15,000 మీ దగ్గర ఉంది. సో మినిమం పేమెంట్స్ కట్టేసిన తర్వాత మీ దగ్గర మిగిలిన డబ్బులు ఎంత? 4,750. మినిమం పేమెంట్స్ అన్నిటికీ చేసేసి ఈ 4,750 తీసుకొని ఆ డెట్ ఏ, క్రెడిట్ కార్డ్ ఏ, ఆ 30,000 మీద పడేయాలన్నమాట. దాని మీద వేసేసాం అనుకో ఫాస్ట్ గా. ఏం జరుగుతుంది? ఇలా చేస్తూ పోతే ఒక 3, 4, 5 months లో ఫస్ట్ ఆ క్రెడిట్ కార్డ్ ఏ మీద ఉన్న లోన్ ఆర్ అప్పు తీరిపోతుంది. ఒకటి అయిపోయింది, అమ్మయ్య. నెక్స్ట్ ఏం చేస్తాం? ఆ ఫస్ట్ అప్పు తీరిపోయింది కాబట్టి దానిపైన కడుతున్న ఆ మినిమం పేమెంట్ అది కూడా తీసుకొచ్చి 2వ దాని మీద వేస్తాం. ఇప్పుడు 2 ఉన్నాయి మన దగ్గర, కార్డు బి, కార్డు సి. సో ఫస్ట్ ది అయిపోయింది కాబట్టి ఆ డబ్బు ఇక్కడ తీసుకొస్తాం. మిగిలిన బ్యాలెన్స్ ఏదైతే ఉందో 15,000 మిగిలిన బ్యాలెన్స్ ఉంది కదా, అదంతా కూడా తీసుకెళ్లి కార్డ్ 2 ఆ మినిమం పేమెంట్ 3rd కార్డు చేసేసిన తర్వాత ఎక్స్ట్రా డబ్బులు ఉన్నవన్నీ కూడా కార్డు బి పైన ఉన్న అప్పు మీద వేసేస్తాం. అలా దాన్ని తీరుస్తాం. అదే అయిపోయిన తర్వాత మూవ్ టు క్రెడిట్ కార్డ్ సి. దిస్ ఇస్ కాల్డ్ డెట్ స్నోబాలింగ్. అంటే చిన్నదాన్ని ముందర అటాక్ చేసి ఉన్న డబ్బులన్నీ అక్కడేసి మినిమం పేమెంట్ మిగతా వాటికి చేసుకుంటూ పోయి అది అయిపోగానే 2nd దాని మీదకి వచ్చి అది అయిపోగానే మొత్తం డబ్బులన్నీ తీసుకొని 3rd దాని మీదకి వచ్చి ఉన్న అప్పులన్నీ తీర్చుకోవడం. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ debt snowballing. Debt snowballing is the emotional way of dealing with debts. Next, debt avalanche అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇది లాజికల్ వే ఆఫ్ డీలింగ్ విత్ డెట్స్. దీంట్లో ఏం చేస్తామంటే డిఫరెన్స్ బిట్వీన్ డెట్ స్నోబాల్ అండ్ డెట్ అవలాంచ్ అర్థం చేసుకుందాం. డెట్ స్నోబాల్ లో అతి తక్కువ డెట్ ని ఫస్ట్ టార్గెట్ చేస్తాం ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఇట్. డెట్ అవలాంచ్ లో మీ డెట్ అమౌంట్ ఎంత ఉంది కాదు, ఇంట్రెస్ట్ రేట్ మాక్సిమం దేని మీద కడుతున్నావో దాన్ని టార్గెట్ చేస్తాం అనమాట. అంటే ఆ అమౌంట్ తక్కువే ఉన్నా ఇంట్రెస్ట్ రేట్ దానిపైన ఎక్కువ కడుతుంటే యూ హిట్ దట్,
యూ అటాక్ దట్. దాంతో జరిగేది ఏంటంటే లాజికలీ యూఆర్ బేసికలీ ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది త్వరగా క్లియర్ చేసేస్తే దానిపైన ఇంట్రెస్ట్ రేట్ ఓవరాల్ గా తక్కువ పే చేస్తాం. సో ఆ లాంగ్ టర్మ్ లో యూ టెండ్ టు సేవ్ మోర్ మనీ. దిస్ ఇస్ డెట్ అవలాంచ్. అగైన్ కాన్సెప్ట్స్ ఏమే, ఆ హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఉన్న డెట్ మీద ఎక్కువ డబ్బులు పెట్టేసి మినిమం పేమెంట్స్ మిగతా చేసుకుంటూ తర్వాత అదే పోగానే నెక్స్ట్ హైయెస్ట్ రేట్ ఉన్న డెట్ పైకి ఫోకస్ చేసి ఈ ఫండ్స్ కూడా అక్కడ తీసుకెళ్లి అది తీర్చేసి మూడు దానికి వెళ్ళడం. ఎగ్జాంపుల్ తో చెప్తాను, ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది మీకు. సేమ్ ఇందాక ఎగ్జాంపులే, అగైన్ 3 క్రెడిట్ కార్డ్స్, సేమ్ అమౌంట్స్, ఇంట్రెస్ట్ రేట్స్ తెలుసు మీకు 3.5, 3.4, 3.2. మాక్సిమం ఇంట్రెస్ట్ రేట్ ఉన్నది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది దాని అమౌంట్ తక్కువ పెద్దదా పక్కన పెట్టేసి ఇంట్రెస్ట్ రేట్ ఏది ఎక్కువ ఉందో దాన్ని టార్గెట్ చేస్తాం. ఈ కేసులో కూడా ఫర్ ద సేక్ ఆఫ్ ఈజీ అండర్స్టాండింగ్ క్రెడిట్ కార్డ్ ఏ మీద ఉన్న హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ 3.5%, దాన్ని టార్గెట్ చేస్తాం మనం. మీ దగ్గర ఈ కేసులో 20,000 ఉన్నాయనుకుందాం అప్పులు తీర్చడానికి. ఎవ్రీ మంత్ మీరు బడ్జెట్ చేసుకుని 20,000 పక్కన పెట్టుకున్నారు. సో మినిమం పేమెంట్స్ ఆ 10,250 ఇచ్చేసిన తర్వాత మీ దగ్గర 20,000 ఉన్నాయి కాబట్టి బ్యాలెన్స్ ఎంత? 9,750. సో 9,750 ఎక్స్ట్రా పే చేస్తున్నారు కాబట్టి ఒక 3 నెలల్లో క్రెడిట్ కార్డ్ ఏకున్న డెట్ తీరిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తారు? అమౌంట్ 1,30,000 ఉన్న 3.4% ఇంట్రెస్ట్ రేట్ హైగా ఉంది కాబట్టి దాన్ని టార్గెట్ చేస్తారు. సేమ్ ఇదే ఫార్ములా, డెట్ ఏ ఆర్ క్రెడిట్ కార్డ్ ఏకి ఎంతైతే అమౌంట్ వెళ్తూ ఉండేదో ఆ అమౌంట్ ని కూడా ఇప్పుడు తీసుకొచ్చి ఈ క్రెడిట్ కార్డ్ బికి సంబంధించిన డెట్ పైన వేసేస్తారనమాట. దిస్ ఇస్ డెట్ అవలాంచ్. అంటే ఇక్కడ ఏం చేసాం, హైయెస్ట్ ఇంట్రెస్ట్ రేట్ ఏ డెట్ పైన ఉందో దాన్ని ముందర తీర్చేస్తూ పోతూ తర్వాత అక్కడ మిగిలిన డబ్బులు తీసుకొచ్చి నెక్స్ట్ దాని మీద వేసి ఈ రెండింటి మీద మిగిలిన డబ్బులు తీసుకొచ్చి తీరిపోయిన తర్వాత మూడో దాని మీద వేసి డెట్ తీర్చుకోవచ్చు. దిస్ ఇస్ ద డెట్ అవలాంచ్ మెథడ్. సో ఎమోషనల్ గా రియాక్ట్ అయ్యే మనుషులైతే మీరు డెట్ స్నోబాల్ కాన్సెప్ట్ ఎంచుకోండి. అంటే ఫాస్ట్ గా ఒక అప్పు తీరిపోతే హమ్మయ్య అన్న ఫీలింగ్ కలగాలంటే, లేదు కాస్త లాజికల్ రీజనింగ్ తో ఆలోచిస్తారు, లాంగ్ టర్మ్ లో నాకు డబ్బులు తక్కువ ఖర్చు అవ్వాలి, ఎక్కువ సేవ్ చేసుకోవాలనుకుంటే గనక డెట్ అవలాంచ్ మోడల్లో వెళ్ళండి. సో మీరు ఎమోషనల్ లాజికల్ దాని మీద డిపెండ్ అవుతుంది ఏ అప్రోచ్ తీసుకుంటే, బట్ బోత్ అప్రోచెస్ వర్క్ డీసెంట్లీ వెల్. ఇలా ఒక డిసిప్లిన్ ఇన్కల్కేట్ చేసుకుంటే, ఈ అలవాటు చేసుకుంటే జరిగేది ఏంటంటే మీరు మీ దగ్గర ఉన్న అప్పుని ఎక్కువ కంగారు పడకుండా ఒక స్ట్రక్చర్డ్ వేలో తీర్చేసుకుంటూ వెళ్ళొచ్చు. యూస్ ది కాంపౌండింగ్ టు యోర్ బెనిఫిట్ డెట్ తీర్చడానికి కూడా. ఈ అప్పు తీరుస్తున్నప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. ఇది మన మెంటల్ హెల్త్ కి, మన ఫిజికల్ హెల్త్ కి, మన ఫ్యామిలీ హెల్త్ కి చాలా ముఖ్యం. ఓకే, ఫస్ట్ థింగ్, నెవర్ స్టాప్ లివింగ్ యువర్ లైఫ్. అప్పులు ఉన్నాయి నిజమే, అలా అని చెప్పేసి మొత్తం అంతా ఆపేసి టెన్షన్లోకి వచ్చేసి ఏం చేయాలో తెలియకుండా అల్లకల్లోలం చేసేద్దు. డోంట్ స్టాప్ లివింగ్ యువర్ లైఫ్. ఒక ప్లాన్ వేసుకోండి, ప్లాన్కి తగ్గట్టుగా ఈ అప్పులు తీర్చుకోవచ్చు అని ఒక నమ్మకం మీకు మీరు క్రియేట్ చేసుకొని మీ ఫ్యామిలీకి కూడా ఇవ్వండి. ఫస్ట్ ఈ అప్పుని ఒక సెన్స్ ఆఫ్ నెగటివిటీ తోటి, ఒక సెన్స్ ఆఫ్ గిల్ట్ తోటి, ఒక సెన్స్ ఆఫ్ షేమ్ తోటి అసోసియేట్ చేయకండి. ఆ సిచ్యువేషన్ లో మీరు బహుశా అప్పు చేయాల్సి వచ్చిందేమో, జెన్యున్ రీజన్స్ ఉంటే గనక. లేదు మీకు అది అలవాటుగా మారిపోతే యూ ప్రాబ్లీ నీడ్ సమ్ మోర్ అడిషనల్ హెల్ప్. బట్ దీన్ని ఆ నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువగా మన పైన మనం పెట్టేసుకుంటే దాని నుంచి బయటపడడం కూడా ఇంకా కష్టంగా మారిపోతుంది. మీ ఫైనాన్షియల్ సిచ్యువేషన్ తోటి మీ సెల్ఫ్ వర్త్ ని అసోసియేట్ చేసుకోవద్దు. చిన్న చిన్న విన్స్ ని సెలబ్రేట్ చేసుకోండి, కానీ ఆ టైమ్స్ లో ఈ క్రెడిట్ కార్డ్స్ ని ఎక్కువ వాడకుండా దాన్ని చిన్నగా ఏదో ఎక్కడో హోటల్కి వెళ్లకుండా చిన్న పక్కనున్న పానీపూరి బండికి వెళ్ళి కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చుగా. ఖర్చు తగ్గించుకునే ప్రయత్నంలో ఉన్నాం, ఆ మోడ్ లో ఉన్నాం మనం, బికాజ్ యూఆర్ ట్రైంగ్ టు పే ఆఫ్ డెట్స్. అప్పులో మునిగిపోయాను రా బాబు అన్న ఆలోచన కంటే కూడా అరే కొన్ని నెలల్లో ఇవి తీర్చేసుకుంటూ పోతే నాకు అప్పులు ఉండవు, ఐ విల్ బి డెట్ ఫ్రీ అన్న నెరేటివ్ ని మైండ్ లో ఫ్లిప్ చేసుకోండి. ఈ అప్పులు తీరుస్తున్న టైంలో చిన్న అమౌంట్ అయినా కూడా ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే చేద్దామనే ప్రాసెస్ లో ఉన్నారో, చేస్తున్న ప్రాసెస్ ఉన్నారో దాన్ని కంటిన్యూ చేయండి. ఎస్, మెజారిటీ ఆఫ్ ది ఇన్కమ్ ఇప్పటికీ ఆ డెట్ ని తీర్చడానికి వెళ్తూ ఉంటుంది, బట్ ఏదో కొంచెం మిగిలిన దాన్ని ఇన్వెస్ట్ చేయడానికి ఉంచుకోండి. మీ ఎమర్జెన్సీ ఫండ్ కోసమో, ఒక ఎఫ్డి రూపంలోనో, ఆర్డి రూపంలోనో, ఆర్ మ్యూచువల్ ఫండ్స్ లో, లిక్విడ్ ఫండ్స్ లో ఎక్కడో చోట పెడుతూ ఉండండి. ఆ అలవాటుని కూడా కంటిన్యూ చేస్తూ ఉండండి. అప్పు అన్నది ఎప్పుడూ కూడా చెడు మాత్రమే కాదు, దాన్ని ఎలా మనం యూజ్ చేస్తామో అది యాక్చువల్ మ్యాటర్. అది మా బ్రోస్ సంగతి. బేసిక్ గా అప్పు చేస్తాం, కొన్ని సందర్భాల్లో చేయాల్సి వస్తుంది, కానీ డూ ఇట్ ఫర్ ద రైట్ రీజన్స్. అది మీకు గనక మీ గ్రోత్ లో హెల్ప్ అవుతుంది అంటే, మీ నెట్వర్క్ ని పెంచడానికి ఈవెన్చువల్ గా హెల్ప్ అవుతుంది అంటే అప్పు చేయడం తప్పులేదు. కానీ మనకున్న అలవాట్లని ఫండ్ చేసుకోవడానికి పియర్ ప్రెషర్ లో ఇంకెవరినో చూసి అదే పులిని చూసి నక్కవాత పెట్టుకోవడం, ఇలాంటి వాటి కోసం అప్పులు చేస్తే మీరు ఇబ్బందుల్లో పడతారు. ఒకవేళ అప్పు చేసినా దాని నుంచి బయటపడడానికి నేను చెప్పిన ఈ మెథడ్స్ ని యూజ్ చేయొచ్చు. వీటిని కాస్త స్టడీ చేయండి అండ్ ఆ డిసిప్లిన్ బిల్డ్ చేసుకోండి అండ్ హోప్ఫుల్లీ ఇట్ విల్ హెల్ప్ యూ. వీడియో అంతా చూసిన తర్వాత ఇదేదో బాగుంది, ఈ కాన్సెప్ట్స్ కొత్తగా ఉన్నాయి, ఇంతకుముందు ఎప్పుడు కూడా మనం దీన్ని టచ్ చేయలేదు అనుకుంటే కనుక హిట్ లైక్ బటన్ ఫర్ us, ఒక కమెంట్ యాడ్ చేయండి. ఫ్యూచర్ లో ఇంకెలాంటి టాపిక్స్ పైన మీకు వీడియోస్ కావాలో కమెంట్ లో చెప్పండి. ఆ టీమ్ విల్ వర్క్ ఆన్ దాట్. అండ్ ఆఫ్ కోర్స్ ఇప్పటిదాకా ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే క్యూరియస్ కౌశిక్ కన్సిడర్ డూయింగ్ దట్, బికాజ్ నాకు చెప్పినట్టుగా అది మాకు మోటివేషన్ గా హెల్ప్ అవుతుంది, వ్యాలిడేషన్ గా హెల్ప్ అవుతుంది అండ్ మా జర్నీకి చాలా హెల్ప్ గా మారుతుంది. కాబట్టి ఆ పని చేయండి.
మరొకటి మళ్ళీ కలుస్తే అప్పటిదాకా మీరు చేయాల్సింది ఏంటి? స్టే క్యూరియస్, స్టే అలైవ్. ఆల్సో ఇన్ ద నెక్స్ట్ వీడియో.